ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచనము. యేసు వారు చెప్పున మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పెను. ఈ మాటను గురించి మనము ఆలోచన చేద్దాం. దేవుని యందు విశ్వాసమును గురించి, దేవుని యందు నమ్మకమును గురించి అనేక మార్లు మనం వింటాం. అయితే పరిపూర్ణముగా దేవుణ్ణి నమ్మటం అంటే ఏమిటో ఒక చిన్న మాటలో యేసు ప్రభులు వారు చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మటం అనేటువంటి దానిలో రెండు విషయాలు దాగి ఉన్నాయి. అవేంటంటే, ఒకటి యేసు ప్రభులు వారు చెప్తున్నారు, వారు చెప్పిన మాట లక్ష్య పెట్టకు అంటూ ఉన్నారు. సమాజ మందిరపు అధికారిగా ఉన్నటువంటి ఆయన తన కుమార్తె చావసిద్ధమై ఉంటుండగా యేసు ప్రభులు వారి దగ్గరికి వచ్చి తన కుమార్తెను బ్రతికించమని వేడుకున్నాడు. అదే సమయంలో సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయింది, బోధకుడిని ఇంకా శ్రమ పెట్టవద్దని చెప్పినటువంటి సమయంలో యేసు విశ్వాసానికి ఇచ్చినటువంటి నిర్వచనాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన చెప్పాడు, వారు చెప్పిన మాట లక్ష్య పెట్టకు అంటూ ఉన్నాడు. రెండవదిగా భయపడవద్దు అని తెలియచేస్తున్నాడు. ఇవి రెండు విశ్వాసంలో చాలా ప్రధానమైనటువంటివి. నీ జీవితంలో దేవుని మీద నువ్వు విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా అడుగుతున్నప్పుడు కానీ, నీకు కూడా ఇలాంటి అనేకమైనటువంటి కృంగదీసేటటువంటి మాటలు నీకు వినిపించవచ్చు. వాటిని ఎంత మాత్రం లక్ష్య పెట్టకు. నీ జీవితాన్ని నీ ముందున్నటువంటి పరిస్థితులు భయపెడుతూ ఉండవచ్చు. భయపడకు. నమ్మిక ఒక్కటి చాలు. నీ జీవితంలో గతంలో ఏం జరిగినా, ప్రస్తుతం ఎలా ఉన్నప్పటికీ కూడా మన నమ్మకము అద్భుతమైనటువంటి మంచి భవిష్యత్తును మనకు అనుగ్రహిస్తుంది. ఈ మాటల చేత దేవుడు మిమ్ములను బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడైన తండ్రి, నీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిలోనూ పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.